వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలమున్నదా బిడ్డ, నీ హృదయలో స్థలమున్నదా? వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలమున్నదా బిడ్డ, నీ హృదయలో స్థలమున్నదా? శిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తము నీ కోసమే. శిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తము నీ కోసమే. నీ పాపం యేసు మోసెను, నీ పాపం యేసు మోసెను. జీవమిచ్చి నిన్ను రక్షించెను, జీవమిచ్చి నిన్ను రక్షించెను. ఎంతో ఆనందం, నాకెంతో సంతోషం, యేసుని హృదయలో ఉన్నప్పుడు. వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలమున్నదా బిడ్డ, నీ హృదయలో స్థలమున్నదా? నీ హృదయలో స్థలమున్నదా? క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బొత్స శ్రీనివాసరావు, శ్రీమతి బొత్స ఉమా దంపతుల 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొత్స కరుణాకర్, నిర్మల కౌశిక్లకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. గుంటూరు మేత్రాసనం వెనుకొండ విచారణ, పాలడుగు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణతి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, క్రీస్తుశేషులు శ్రీ పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అశ్రుని వాళ్ళు అర్పిస్తూ దేవుని ప్రార్థిస్తూ వైబి శౌర్యులు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెదపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కళింగపట్నం ప్రీతం కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కళింగపట్నం స్వామిదాస్, భారతి, ప్రియా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్యబలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాము. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుటి నుండి నన్ను గెంటి వెయ్యకము. నన్ను ఆదుకొని వాడువు నీవే. నా రక్షకుడైన దేవా, నా చేయి విడివకము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో
ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉందురు కాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో మనము యెజబెలు రాణి నాబోతును అన్యాయంగా ఆయనను మరణదండ విధిస్తుంది. ఈ యొక్క యెజబెల్ రాణి అహంకారంతో నాబోతు యొక్క పొలమును కైవాసం చేసుకుంది. మరి ముఖ్యంగా ఆ యొక్క పొలమును ఆహాబు రాజు ఆక్రమించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా నేటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చేయకుము, నీ కుడి చెంపమే కొట్టిన వానికి ఎడమ చెంపను సైతము చూపుము, అడిగిన వారికి లేదనక ఇమ్ము అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దీపబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దైనందిన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ గుర్తెరిగి వాటన్నిటి కొరకు ఆ దేవుని చెంత ప్రాయశ్చిత్తపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీన పడిన ఆ మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావునా నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకనుగ్రహించండి. ఆమేన్. మొదటి పట్టణము. నాబోతు రాళ్లతో కొట్టబడి మరణించెను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 1 నుండి 16 వరకు. ఇశ్రాయేలు నగరమున నాబోతు ఒక ద్రాక్ష తోట కలదు. అది అహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండెను. ఒకనాడు రాజు అతనితో, నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది కనుక దానిని నాకిచ్చి వేయుము, నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటే మంచి ద్రాక్ష తోట ఇంకొక దానిని నీకిత్తును, లేదా దీని వెలయైనా ఇత్తును, పుచ్చుకొమ్మనెను. కానీ నాబోతు, అయ్యా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు, ఈ తోటను నేను అమ్మనని పలికెను. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్నబుచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పరుండి ఆవలి వైపు ముఖపు త్రిప్పుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను. అహాబు భార్య సేబేలు అతనిని సమీపించి, నీవింతగా విచారించుచు అన్నము మానివేయవలసిందా, ఆపది ఏమొచ్చింది అని అడిగెను. అతడు ఆమెతో, నేను నాబోతును ద్రాక్ష తోట అమ్ముమని అడిగి తిని, దాని వెలగాని లేదా దానికి బదులు మరి ఒక తోటగాని ఇచ్చేదనంటిని. కానీ అతడు తోటను అమ్మనని చెప్పెను. ఆమె అతనితో, ఇజ్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడక మీది నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనుము, నాబోతు తోటను నేనే నీకప్పగించెదనెను. ఆమె అహాబు పేరుతో జాబులు వ్రాసి వాని మీద రాజముద్ర వేసెను. జాబులను ఇజ్రాయేలు నందలి అధికారులకు పెద్దలకు పంపించెను. ఆ జాబులలో, మీరు ఉపవాస దినమున ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగు చేయుడు, నాబోతును ప్రజల ఎదుటికి కొనిరండు, అతడు దేవుని రాజును దూషించనని 2 దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు. అటు పిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపుడని వ్రాసెను. ఇజ్రాయేలు నగరపు అధికారులు పెద్దలు యెజెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి. వారు ఉపవాస దినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందు నిలిపిరి. 2 దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని రాజును దూషించనని అబద్ధ సాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని యెజెబెలుకు వార్త పంపిరి. ఆ వార్తను అందుకొనగానే యెజెబెలు అహాబుతో, నీవు వెళ్ళి నాబోతు అమ్మనని తోటను స్వాధీనము చేసుకొనుము, అతడు ప్రాణములు విడిచెనని చెప్పెను. నాబోతు చనిపోయేనని తెలుసుకొని అహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు ఇజ్రాయేలుకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా రాజా, నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టుమరను ఆలకింపుము. ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచి ఎందును. అందరూ, ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. గొప్పలు చెప్పుకొని వారిని సహింపవు, పాపము చేయి వారిని అసహించుకొందువు, అబద్ధములాడు వారిని నాశనము చేయుదువు, మోసగాండ్రును నరహత్య చేయు వారిని ప్రభువు అసహించుకొనును. అందరూ, ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. నేను మాత్రము నీ కృపాతిశయము వలన నీ ఇంట ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మ్రొక్కుకొందును. అందరూ, ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం
ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువలాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వాద్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా పాత నిబంధన ప్రకారము కాకుండా నూతనంగా కొత్త ఆజ్ఞలను మనకు తెలియజేస్తున్నారు. మనము నిర్గమాకాండంలో చూస్తున్నట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను అని యొక్క చట్టము విధించబడింది. ఎవరైనా సరే నీ కంటి మీద కొట్టారా, నీ కన్నును తీసారా, నువ్వు కూడా వారి కన్నును తీసేయి. నీ పన్నును తీసారా, నువ్వు కూడా వారి పన్నును తీసేయని ఈ విధంగా చట్టాలు అలనాడు అమల్చారు. కానీ క్రీస్తు ప్రభు నేడు మనకు నూతనంగా ఒక చట్టాన్ని విధిస్తున్నారు. అదేమిటంటే, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపను కూడా కొట్టనిమ్ము. అనగా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ అమల్చిన ఈ యొక్క ఆజ్ఞ మనందరికీ కూడా కొంచెం కష్టతరమైనదే. ఎందుకంటే ఇది దైనందిన జీవితంలో పాటించడం కొంచెం కష్టమే, కానీ మనము అలవర్చుకోవాలి. క్రీస్తు ప్రభు పలుకుచున్నట్లుగా, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును. మనము క్రీస్తును ప్రేమిస్తే మనము కూడా
క్రీస్తు ప్రభువును అనుసరించి జీవించాలి. మనం చూస్తూ ఉంటాము, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. అవును ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తు ప్రభు మనందరికీ మాదిరిగా, మనందరికీ ఒక సమాతుడుగా నిలిచి ఉన్నాడు. ఆయన తన శత్రువుల సైతము క్షమించగలిగాడు, తన శత్రువుల సైతము ఆయన ప్రార్థించగలిగాడు. అవును, ఆ కలువరి శిలువలో ఆయనను ఎంతో ఘోరాతి ఘోరంగా అన్యాయంగా ఆయనను హింసించినప్పటికీ చివరగా ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడు. అవును ప్రియ సహోదరుడ సహోదరి, క్రీస్తు ప్రభు తన మరణం వరకు అందరినీ క్షమిస్తూనే ఉన్నారు. మరొక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవురాలుగా మనము కూడా క్రీస్తును పోలిన బిడ్డలుగా జీవించాలనేదే ప్రభు ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు. మనము కంటికి కన్ను పంటికి పన్ను ఈ విధంగా లోకం వెళ్తే లోకమంతా కూడా గుడ్డుదవుతుందని మహాత్మా గాంధీ పలుకుతున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా క్రీస్తును పోలి జీవించాలి. ఇంకా ప్రభు తెలియజేస్తున్నాడు, అడిగిన వారికి లేదనక ఇమ్ము. మనందరము కూడా మనకున్న దానిలో మన సహోదరి సహోదరులకు దానం అనొచ్చాలి. మనకున్న దానిలో మన తోటి వారికి ఇవ్వగలగాలనేదే ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు యోహాను గారు, బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలోనే మిగిలిపోకూడదు, అవి చేతల రూపము దాల్చాలి, క్రియారూపము దాల్చాలి. నేను క్రీస్తును ప్రేమించున్నాను, నా పొరుగువాడిని ప్రేమించున్నానని అవి కేవలము మాటల రూపంలోనే మిగిలిపోకూడదు, అవి క్రియారూపము దాలిస్తేనే నీవు క్రీస్తు పోలిన బిడ్డగా, క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డలుగా, క్రీస్తును యొక్క ప్రతిబింబంగా నీవు కూడా ఉండగలవు. ఈ లోకంలో సృజించబడిన మనందరం కూడా దేవుని పోలిన బిడ్డలము, దేవుని యొక్క ప్రతిబింబంగా, దేవుని యొక్క రూపురేఖలుగా నువ్వు నేను కూడా సృజించబడిన వారము. కనుక మనందరం కూడా ఆ క్రీస్తు వలె మనము కూడా జీవించాలనేది నేటి యొక్క సువిశేషంలో ప్రభు చాలా సవినయంగా తెలియజేస్తున్నాడు. ఇంకా పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎలాగ జీవించాలనేది తెలియజేస్తున్నాడు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు వీటిని మీరు అలవార్చుకొనండి. ఎవడైనను మరొకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉండటంలా ఒకరిని ఒకరు సహించుకొనుచు క్షమించుకొనవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమించవలెననేదే పునీత పౌలుడు అలనాడు కొలస్సీ ప్రజలకు తెలియజేశాడు. మరొక క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా మనందరం కూడా క్రీస్తును అనుసరించి బిడ్డలుగా ఒకరు తప్పులు ఒకరు క్షమించుకుంటూ మన దైనందిన జీవితంలో ముందుకు సాగాలి. క్రీస్తు పలికిన మాటలు, నీ శత్రువుని ప్రేమింపుము, నీ శత్రువు కొరకు ప్రార్థింపుము, నీ పొరుగు వారి కోసం ప్రార్థింపుము అన్న మాటలు మనం నెరవేర్చకపోవచ్చు, కానీ వీటిని ఆచరిస్తున్నప్పుడు, వీటిని మన దైనందినంలో ఒక ఆచరణగా పెట్టినప్పుడే అవి కష్టతరమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనము వాటిని చేరుకోగలము. వాటిని మనము ప్రయత్నిస్తే తప్పనిసరిగా మనం ఫలిస్తాము. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, మనందరం కూడా క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తుని పోలిన బిడ్డలుగా మనము జీవించాలి అనేది నేటి యొక్క సువిశేషంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనందరం కూడా ఒక్కసారి
మన యొక్క శత్రువులను, మనం ఎవరెవరైతే కోపపడి ఉన్నామో వారందరిని కూడా గుర్తిరిగి ఈ దివ్య బలి పూజలో వారందరి కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. దయగల ప్రభు, మా శత్రువులను దీవించండి, మా యొక్క ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. మమ్మలను నీ ప్రేమకు సాక్షులుగా, నీ ప్రేమకు ప్రతిరూపంగా నన్నును మా కుటుంబాన్ని నిలుపమని, మార్చమని, మలచమని ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదాం. కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదో ఈ నా చిన్ని కానుక స్వీకరించుమా సర్వేశ్వరా. ఏనాటిదో ఈ నా చిన్ని కానుక స్వీకరించుమా సర్వేశ్వరా. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావములకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారంగా మార్చి మాతో మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము,
రక్షణాదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించేను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. మృత్య బంధములను తెంచి పునరుత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోను పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా പരിശുദ്ധൻ 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 മീരെ പരിശുദ്ധൻ പരലോക ഭൂലോക മന്തയോ നീ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోక అంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ నీవే పరిశుద్ధుల్ 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 నీవే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను.
నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా మీద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీళ్ళు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నిటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మంజుల స్వీకరుడే స్వయముగారు తెంచి మమతలు విరచెల్లి అమృతరస విందు, మంజుల స్వీకరుడే స్వయముగారు తెంచి మమతలు విరచెల్లి అమృతరస విందు, ఆరగించరండి స్వీకరించరండి, ఆరగించరండి స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. జీవపూటలు జల జల గారి వెలుగేచు విందు, యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు, జీవపూటలు జల జల జారి హృదిని చేరు విందు, యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు, క్షమను ఒసగు విందు, కరుణ చూపు విందు, క్షమను ఒసగు విందు, కరుణ చూపు విందు, కలశము బాపును కలకల తీర్చును పరమ దివ్య విందు, కలశము బాపును కలకల తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి స్వీకరించరండి, ఆరగించరండి స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి సర్వేశ్వరుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము